బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ కీలక నేత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారమా? హరీష్ రావు కేసీఆర్ మాట్లాడితే నీతులు, ఎదుటి వాళ్ళు మాట్లాడితే బూతులా అని ప్రశ్నించారు. భారతదేశంలో బూతు పురాణానికి పేటెంట్ హక్కు ఉంటే అది కేసీఆర్కే ఉంటుంది. గత 10 సంవత్సరాలలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే కేసీఆర్ ఎన్నో బూతు మాటలు, తిట్లు తిడుతూ ఒక బూతు పుస్తకమే రాసి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. అలాంటి మీరు ఇవాళ నీతులు చెప్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉంది. ఇక రేవంత్ రెడ్డి మాటల గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదని కిరణ్ కుమార్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నట్లు చెప్పారు. మీరు మనుషులా దున్నపోతులా కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ మామ మాట్లాడితే మాత్రం నీతులు, మంది మాట్లాడితే మాత్రం బూతులా? అసలు మీ మామే కదా ఈ రోజు భారతదేశంలో వీటన్నిటికీ పేటెంట్ హక్కులుందే మీ మామకు. ఎందుకంటే గత 10 ఏళ్లలో మీ మామ ఎన్ని బూతులు, ఎన్ని తిట్లతోటి పంచాంగం రాసి ఉండాలి. ఇవాళ మీరు వచ్చి మాకు నీతులు చెప్తుర్రా? రేవంత్ రెడ్డి గారి బూతుల గురించి నువ్వు చెప్పాలన్నా? రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజా సంక్షేమం కోసం ప్రజా పాలన అందిస్తున్నటువంటి వ్యక్తి. సరే, మీ మామగారి గొప్ప బూతుల గురించి మీకు ఒక చిన్న వీడియో చూపిస్తే మీరే 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. మేము ఎంతమంది మేము నడుచుకుంటే మీరు నష్టం కూడా మిగిలేదు. దాని ఫామ్ గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నాము. ఈ గోకాసులు ఏం లేదు, నలిసి పారేస్తాం, 4 గెలిచి చీరేస్తాం. గుణం అని చెప్పి 2 కేంద్ర మంత్రి కావాలన్నా తెలంగాణ శాతగాని దద్దమ్మ గడిగుళ్ళు పుట్టచోరగాళ్ళు పనికి మాలిన సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లజ్జాయమని ఉంటే మేము ప్రిపేర్ అయ్యి రాలే. మరి పీకతందుకు వచ్చినాం అంటే వద్దన్న కుక్కలు కొడుకేవాడు ఏం పీకతందుకు పోతాను? ఏదో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు విశాఖాజు కొట్టుకోవడం వాడు సిగ్గుపడాలి. విశాఖాజు కొడుకే అంటున్నాడు. నేను ఇప్పుడు వినిపించిన బూతులు మీ మామగారు గత 10 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో ప్రజా వేదికల మీద, అసెంబ్లీలా, ఇంకెక్కడెక్కడో మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. మనం వేరే వాళ్ళని అనే ముందు, వేరే వాళ్ళ గురించి మాట్లాడే ముందు మనం ఒకసారి మన ఈపు సైడ్ చూసుకోవాలి. మనం ఏం చేసినామో ఈ రాష్ట్రానికి, మేమేం పథకాలు ఇచ్చినాం, మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. పదే మేము చెప్తే మీరు పదే ఆ లెక్కలు తప్పుగా చూపించి మీరు గొప్పగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు గారు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినాం, 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ అనేది ప్రజలకు తెలుసు. మళ్ళీ వచ్చి మీరు నయా పైసా ఇయ్యలేదు, మీ ఏడి పోదాంపా, మీ కొడంగల్ పోదాం, ఇంకెక్కడ మదిర పోదాం, ఈ పిచ్చి మాటలు ఎందుకు? రానున్న రోజులల్లా తెలంగాణ ప్రజలు మళ్ళీ తీర్పిచ్చి మనందరినీ నిలబెట్టేది వాళ్ళే. రేపు తీర్పుతోటే తెలుస్తుంది ఏ జనం ఎటు సైడ్ ఉర్రో. ఎందుకంటే ప్రతిసారి జనం వచ్చి రోడ్డు మీద నీ గొప్పతనం చెప్పారు, ఎన్నికలకే చెప్తారు హరీష్ రావు.